ఏర్పాటు చేయడం చాలా సంతోషం. బ్యాంక్ డైరెక్టర్స్కి, చైర్మన్ గారికి, వాళ్ళ CEO గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే గతంలో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఇదే బాలాపూర్ మండలంలో నేను మొదటిగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 2009 వచ్చినప్పుడు అసలు ఈ ప్రాంతంలో ఒక బ్యాంక్ కూడా లేదు. డాక్రా గ్రూప్ సంబంధించిన మహిళా సోదరుమణులు వెళ్ళాలంటే ఆదిబట్ల వెళ్ళేవాళ్ళు, లేదంటే చెంపపేట వెళ్ళేవాళ్ళు. ఈ ఏరియాలో ఒక్క బ్రాంచ్ కూడా లేని పరిస్థితులలో ఆ రోజు ఆటో కట్టుకొని పరిగెత్తిపోయేవాళ్ళు. దాని తర్వాత నేను గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో నేను అనుకుంటే ఇప్పుడు దాదాపుగా 10-15 బ్రాంచ్లు ఏర్పడి ఉండే డిఫరెంట్ బ్యాంక్స్ ఉంది. చాలా సంతోషం. అందరికీ కూడా సేవలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోచంపల్లి బ్యాంకుకు సంబంధించి ప్రత్యేకత ఉంటుంది. దాదాపుగా 1997లో మొదలుపెట్టిన ఈ బ్యాంక్ బ్రాంచెస్లో ఈరోజు 17th బ్రాంచ్, 17వ బ్రాంచ్ మన దగ్గర ఏర్పాటు చేయడం. రమేష్ గారు వాళ్ళ డైరెక్టర్స్ అందరూ నన్ను ఇన్వైట్ చేసినారు. మా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం అయ్యేటట్టు చేసిన మా సోదరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంచి సేవలు అందిస్తున్నారు కాబట్టి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. దాదాపుగా 1,00,000 మంది ఖాతాదారులు ఉంటారు ఈ బ్యాంకులో. భవిష్యత్తులో కూడా ఇంకా బాగా నమ్మకంగా, విశ్వాసంగా పనిచేస్తున్న సందర్భంలో ఇంకా బాగా ఖాతాదారుల నమ్మకాన్ని చురగొని ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. దాదాపు 500 కోట్ల టర్న్ ఓవర్ అంటే ఆశామాషయం కాదు. మరొకసారి మా పోచంపల్లి బ్యాంక్ సంబంధించిన మేనేజ్మెంట్ అంటే చైర్మన్, డైరెక్టర్లు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడున్న కాలనీ వాసులందరూ కూడా బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.